వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పిల్లలకి ఇష్టమైన న్యూటెలా బిస్కెట్స్ ప్రెషర్ కుక్కర్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇవాళ చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ మైదా, 3/4 కప్ కర్డ్, 1 టీ స్పూన్ బటర్, ఇది ఆప్షనల్ అండి. 1 బాటిల్ న్యూటెలా ఉంటుంది కదా, అందులో 1/2 కప్ వరకు పడుతుంది. ఇప్పుడు మనం 1 కప్ మైదా తీసుకోవాలి, అందులో 1/2 కప్ న్యూటెలా వరకు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 9 స్పూన్స్ తీసుకున్నానండి. ఆ కప్తో ఈక్వల్గా 3/4 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత బటర్ 1 స్పూన్ తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఫుల్గా కలుపుకోవాలి. మనం ఇప్పుడు కేక్స్కి అది బ్యాటర్ని ఎలా కలుపుతామో అలాగే, కానీ కొంచెం టైట్గా ఉండాలి. బిస్కెట్స్కి చపాతీలు చేస్తాం కదా, అలాగా వస్తుంది కదా. కొంచెం టైట్గా అయిన తర్వాత బాగా టైట్గా ఉంది కదా, నేను కొంచెం ఒక 2 స్పూన్స్ కర్డ్, 2 స్పూన్స్ న్యూటెలా మళ్ళీ యాడ్ చేసుకున్నానండి, కొంచెం బ్యాటర్ ఫ్రీ అవ్వడానికి. ఆ బ్యాటర్ కొంచెం ఫ్రీ అయ్యాక మనం బటర్ వేసాం కదా, బటర్ వేయడం వల్ల ఫుల్గా గ్లేజీగా అంటుకోకుండా అంచులకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. నాజిల్ గ్యాస్కెట్ తీసేయాలండి. తర్వాత కుక్కర్లో చేద్దాం అనుకున్నాం కదా, మనం ఇడ్లీ స్టాండ్ ప్లేట్స్కి గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా మనకి ఏది అవైలబుల్గా ఉందో అది వాడుకోవచ్చండి. ఇక్కడ నేను గీ వాడాను. తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని చిన్న బాల్స్లా చేసుకొని ఇడ్లీ స్టాండ్లో ఆ బాల్ వేసి చిన్న బిస్కెట్ షేప్లో వచ్చేటట్టు ప్రెస్ చేయాలి. అలాగా ఎన్ని ఇడ్లీ స్టాండ్స్ అయితే అన్నిట్లో పెట్టి ఒకదాని మీద ఒకటి ఇడ్లీ ఎలా ప్లేస్ చేస్తామో అలా ప్లేస్ చేసి జాగ్రత్తగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లోని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కనీసం ఒక 40 to 50 మినిట్స్ దాకా ఉంచుకోవాలండి సిమ్లోని. గ్యాస్ మీద చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. 50 మినిట్స్ తర్వాత ఎలా అయిందో చూద్దాము. ఇప్పుడు చిన్న బ్రేక్స్ వచ్చాయి కదండి, అలా బ్రేక్స్ వస్తే బిస్కెట్స్ రెడీ అయినట్టే. కొంచెం వేడిగా ఉంది, జాగ్రత్తగా దింపుకోవాలి. దింపుకున్న తర్వాత ప్లేట్స్ని విడివిడిగా చేసి ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత చల్లారిన తర్వాత బిస్కెట్స్ రెడీ అయ్యాయండి. అలాగా తీయగానే బిస్కెట్స్ వస్తే రెడీ అయిపోయినట్టే. పిల్లలకి ఎంతో ఇష్టమైన న్యూటెలా బిస్కెట్స్ రెడీ. వీటిని కొంచెం డెకరేట్ చేసి ఇచ్చామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు ఇవి ఒక బౌల్లో తీసుకొని సేఫ్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇవి కనీసం ఒక 30 డేస్ వరకు బాగుంటాయండి. ఎంతో రుచికరమైన సాఫ్ట్ అండ్ క్రిస్పీ న్యూటెలా బిస్కెట్స్ రెడీ. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.